హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ చూపించే రెసిపీ సన్న చక్రాలు లేదా సన్న కారపూస అంటారండి. పిల్లలకి స్నాక్ ఐటెంగా ఇవ్వచ్చు. ముందుగా ఒక బేషన్ తీసుకొని 1 కేజీ శనగపిండి వేసుకున్నాము. కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యం పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకొని, అలానే వాము దిగదు కాబట్టి వాముని మిక్సీకి వేసుకొని ఇలా వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల వాము, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము. ఇవన్నీ కలిపేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేయండి. ఇదిగో చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చక్రాల కింద ఇలా సన్నగా ఉంటుందండి ప్లేటు, అందుకని వాముని మిక్సీకి పెట్టాము. ఇందులోకి ప్లేట్ వేసుకున్నాక పక్కన ఇంకో బర్నర్ మీద స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఈలోపు పిండి కలిపేలోపు ఆయిల్ మనకి కాగిపోతుంది. సో ఇప్పుడు పిండిని కలుపుకొని చక్రాల గిద్దల్లోకి మనం ఈ పిండి ముద్దని పెట్టేసుకుందాం. మొత్తం ఫిల్ చేయాలి. చక్రాల గిద్ద నిండుగా పెట్టుకోవాలి. మీరు కావాలంటే నెయ్యిని చుట్టూ అప్లై చేసుకుని, నేనైతే ఏమీ అప్లై చేయలేదు. సో నూనె కాగుతూ ఉంటుంది. మీరు కావాలి అంటే ఈ శనగపిండిలో నెయ్యి కానీ, వెన్న కానీ, బటర్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఏమీ వేయట్లేదు. అయినా కానీ గుళ్ళ గుళ్ళగా బాగా వస్తే చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో కలిపిన పిండి ముద్దలో నుంచి చిన్న ముద్ద డ్రాప్ చేసేస్తే ఇది వేయగానే పైకి తేలితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు అనమాట. ఇది తేలొచ్చింది. ఇప్పుడు పైన చక్రాలు కిందని ఇట్లా తిప్పేసుకోవటం. పిండిని మరీ గట్టిగా కలుపుకుంటే చక్రం లాగా రాదు, కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నెక్స్ట్ కొద్దిగా వాటర్ చిలకరించేసి మరీ లూజ్ అయిపోయినా కూడా అంత బాగోదు. ఇలా తిప్పేసుకున్న తర్వాత పట్టే కదపకుండా ఒకవైపు కాలినాక రెండో వైపుకి టర్న్ చేసుకొని ఇవి ఉడికాగిపోయినాక తీసేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా ఉండే సన్న కారపూస లేదా సన్న చక్రాలు రెడీ అయిపోయినాయి. సో సన్నగా ఉంటాయి కాబట్టి తీయటమేనండి. పిండి పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉంటాం. ఒక గిన్నె ఈ డబ్బా చక్రాల డబ్బాలోకి ఒక పిండి ముద్ద పెడితే 3 చుట్లకు వస్తుందండి. సో పిండిని ఇలా మంచిగా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. ఇలా వేగిపోయినన్నింటినీ కూడా ఒక స్టైనర్లోకి వేసేసుకొని ఒక బేషన్లోకి వేసేసుకొని ఆరిపోయాక ఎయిటీ డబ్బాలోకి స్టోర్ చేసుకోవటమే. మొత్తం పిండితో కూడా ఇలానే చేసుకోవచ్చు. స్టార్టింగ్ పిండి కొంచెం గట్టిగా కలిపాను కదా, ఇలా ఎదిగినట్టు వచ్చిందండి. మొత్తం వీడియో తీయలేదు, వీడియో తీయని మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయండి. ఎలా రౌండ్గా వచ్చినా అని నలిపే పోస్తాం కాబట్టి మనం బాక్స్కి పర్లేదు. సో ఇవి మరీ కలర్ మారకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని తీసుకోవచ్చు. చూడండి, ఆ చెక్క కూడా సన్న చక్రాలు అనేది రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.